నల్లగా ఉండే మగవాళ్ళకి అక్కడ డిమాండ్ ఎక్కువ. సో అమ్మాయిలు అయితే మాత్రం ఎగబడతారనమాట నల్లగా ఉండే అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి. నాకు కావాలంటే నాకు కావాలి అని గొడవ కూడా పడుతూ ఉన్నారు. అలాగే ఒక పెద్ద దగ్గరికి వెళ్ళి ఫస్ట్ నేను చూశాను అని చెప్పి ఏకంగా ఒకరి మీద ఒకరు ఫైటింగ్ చేసుకునేదాకా వెళ్తున్నారనమాట. ఇంతకీ దేని గురించి అంటే మాత్రం సుందరం మాస్టర్ మూవీ ట్రైలర్ రివ్యూ అనమాట ఇది. సో ట్రైలర్లో చాలా అంటే చాలా డిఫరెంట్గా పెట్టారని చెప్పచ్చు. నల్లగా ఉన్న వాళ్ళ కోసం అమ్మాయిలు గొడవ పట్టడం, అలాగే హర్ష చెముడు గారు, అదేనండి వైవా హర్ష గారు అక్కడికి వెళ్ళగానే మీ పేరు ఏంటి అంటే సుందరం అనగానే అబ్బా చక్కటి పేరు మొత్తానికైతే అమ్మాయిలు చాలా పిచ్చెక్కిపోతున్నారనమాట. సో మరి ఆ ప్లేస్ ఎక్కడో తెలిస్తే మాత్రం మిగతా కుర్రాళ్ళు కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక పూర్తి రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రివ్యూలోకి వెళ్దాం పదండి. ఇందులో వెరైటీ ఏంటి అంటే మాత్రం హర్ష గారి కంటే అంటే గురువు కంటే కూడా శిష్యులకే ఎక్కువగా ఇంగ్లీష్ వచ్చినట్టయితే తెలుస్తూ ఉందన్నమాట. ఆయనకి ఓన్లీ ఏబిసిడీలు మాత్రమే ఎగ్గొట్టి దిగ్గొట్టడం అలా చెప్తూ ఉంటే వాళ్ళు ఫ్లూయెంట్గా మాట్లాడిస్తూ ఉన్నారనమాట ఇంగ్లీష్ని. సో హర్ష గారికి అయితే మాత్రం అది చాలా ఇరిటేషన్గా అనిపిస్తూ ఉంది. నువ్వు దయచేసి ఫ్లూయెంట్గా మాట్లాడొద్దురా ఇంగ్లీష్ అని చెప్పి. సో మరి ఏబిసిడీలు నీకు తెలిస్తే చాలు, అవే వెళ్ళి అక్కడ చెప్పు అని హర్షవర్ధన్ గారు మరి హర్ష గారిని అక్కడ ఎందుకు పంపించారు, అలాగే అక్కడ ఒకటి ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట ట్రైలర్లో. సో అక్కడ ఏముంది ఏంటి అని తెలుసుకోవడానికి హర్ష గారు కష్టపడుతూ ఉన్నారు. మరి అది ఇంతకీ దొరికిందా లేదా ఏంటి అనేది మూవీ చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఆయన మాత్రం ఏదో చూసినట్టు, అది చూసిన తర్వాత ఆయన చాలా షాక్కి గురైనట్టు అయితే తెలుస్తూ ఉంది. మరి ఓవరాల్గా అయితే ఏం మెసేజ్ కోసం ఏంటి దేనికి కష్టపడుతున్నారు అనేది మాత్రం మనకు అప్పుడే అర్థం కాదు. సో చాలా ఇంటెలిజెంట్గా కట్ చేశానని చెప్పచ్చు ట్రైలర్ని అయితే మాత్రం. సో హర్ష గారి క్యారెక్టర్ ఫన్ ఉండేలా ఉంది, అలాగే బాధ ఉండేలా ఉంది, అలాగే ఒక మంచి కాజ్ కోసం ఆయన కష్టపడినట్టు కూడా ఉందన్నమాట. సో మరి ఆ మంచి కాజ్ ఏంటి, దాని వెనక ఉన్న ప్రమాదం ఏంటి, ఇవన్నీ కూడా మనకి మూవీ చూస్తే అర్థమవుతుంది. సో మూవీ తెలిసిందే కదా, రవితేజ గారు అయితే ప్రొడ్యూస్ చేశారనమాట, మాస్ మహారాజా రవితేజ గారు. సో మరి మూవీ చాలా డిఫరెంట్గా ఉందని తెలుస్తూ ఉంది. సో మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ రివ్యూ కూడా ఖచ్చితంగా చేయడానికి ట్రై చేద్దాము. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.